హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనం రీసెంట్ గా అయితే మన ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కర్ర పూజకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూసేసాం. సో ఇప్పుడు వచ్చేసి స్వామి వారికి సంబంధించిన విగ్రహాల తయారీ పనులు అండ్ షెడ్ వేసే వర్క్ మొత్తం ఈ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో చూడండి, ఇప్పుడైతే నార్మల్ గా కొంత మెటీరియల్ మాత్రమే వచ్చింది. ఇనుము వచ్చేసింది అండ్ అటు సైడ్ కొన్ని చిన్న ఇనుము సంబంధించిన ఆ పార్ట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ షెడ్ వేయడానికి సంబంధించినవి అవి వచ్చాయి. అండ్ కర్రకు సంబంధించి అవన్నీ ఈ రోజు వస్తాయనేసి అంటున్నారు. అయితే ఈసారి మనకు వచ్చేసి విగ్రహానికి సంబంధించి మనము పోయిన వీడియోలో చూసినట్టే ఇక్కడ చూడండి, పంచముఖ సంకటహార మహాగణపతిగా మనకైతే ఈసారి దర్శనం పోబోతున్నట్టు మనం ముందు వీడియోలోనే చూసాం. అయితే ఈ సెటప్ చేయడానికి దాదాపు ఒక నెల 15 రోజుల నుంచి 40 రోజుల వరకు పనులు అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ షెడ్ కు సంబంధించిన వర్క్స్ అవన్నీ ఈ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయితే రేపటి వరకు మనకు పూర్తి అప్డేట్స్ అయితే వస్తాయి. ఎప్పుడు మొత్తం విగ్రహం తయారు చేసే పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి కూడా మనకు అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే చూడండి, ఈసారి వచ్చేసి 72 సంవత్సరాల విగ్రహం ఈసారి ఇక్కడ మనకు ప్రతిష్ఠించేది. అండ్ దానికి సంబంధించి 69 ఫీట్ల క్లే గణేష్ అండ్ మట్టి వినాయకుడిని ఈసారి కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. అండ్ చూడండి, మొత్తం స్వామి వారికి పంచముఖ అంటే పంచముఖాలు, గాలి, నీరు, నిప్పు సంబంధించి 5 ముఖాలు అన్నమాట. ఆకాశం దానికి సంబంధించి మొత్తం 5 ముఖాలకు సంబంధించి విగ్రహం తయారు చేస్తున్నారు ఈసారి. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే సోమనాథ్ జ్యోతిర్లింగ ఇటు స్వామి వారికి రైట్ సైడ్, అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి కాళికామాత. ప్రతిసారి స్వామి వారికి సైడ్ కి ఒక మంచి థీమ్ తోటి విగ్రహాలను అయితే ప్రతిష్ఠిస్తారు. ఈసారి వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ అండ్ కాళికామాతను అయితే అనుకున్నారు. వీటికి సంబంధించిన వర్క్ అయితే ఇంకొన్ని గంటల్లోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మొత్తం కమిటీ మెంబర్స్ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం అప్డేట్స్ అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏం చేస్తారని చెప్పేసి. అయితే ఈ రోజు వచ్చేసి మొత్తం షెడ్ కు సంబంధించిన కర్రలు రావడం అవి కూడా అవుతాయంట. సో దానికి సంబంధించి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు ఏంటంటే దానికి సంబంధించి పని స్టార్ట్ చేయడానికి స్వామివారికి చేసే పూజకు సంబంధించిన పువ్వులు అవి కూడా వచ్చేసాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం రేపు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రేపు విగ్రహానికి సంబంధించి కర్రలు రావడం అండ్ షెడ్ తయారు చేయడం అవి కూడా అవుతాయంట. సో దానికి సంబంధించి మనం రేపు చూద్దాం. అప్పటి వరకు చూస్తుండండి మా ఛానల్. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.